మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపిస్తూ రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు తెరలేపి లక్షలు దండుకుంటున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఇక అన్ని శాఖలను చూస్తోన్న లోకేష్ విద్యాశాఖ విషయం పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు వేణుగోపాలకృష్ణ. ఇక రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మెగా డిఎస్సీ పేరుతో ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఆందోళన కొనసాగుతుంది. దీనికి సమాచారం ఏం చెప్తారు సార్? చెప్పండి. విద్యార్థులకు అంటుంది ఇది దగా డిఎస్సీ అని. ఎందుచేతనంటే ఈ డిఎస్సీలో పారదర్శకత లేదు. వారు ఒక నోట్ ఇచ్చేసి దీనిపై ఎవరు మాట్లాడినా కేసులు పెడతామని బెదిరించారని అంటే సోషల్ మీడియాలో మాట్లాడినా ఇంకోటని అంటే ఇందులో పారదర్శకత లేదని కదా. 200 కేసులు విద్యార్థులు ఏదైతే ఇందులో జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో వాటిని బహిర్గతం చేయమని కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్పోర్ట్స్ కోటా పేరుతో డబ్బులు వసూలు చేసి మీ అనుయాయులు చేసినటువంటి దురాగతాలని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విధ్వంసకారకుడు విద్యకి ఎవరంటే ఈనాటి పాలకుడు అనేటువంటిది ఒక ఉదాహరణగా తెలుస్తూ ఉంది. గతంలో ఎన్నో ఎగ్జామ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్వహించినా ఎక్కడా కూడా పారదర్శకత లోపించలేదు. ఇవాళ పారదర్శకత లేదు. అంటే ఒక నియంతృత్వ ధోరణిలో మేమేది చెప్తే అదే వినాలి, మేమేది చేస్తే అదే అనుభవించాలి అనేటువంటి తీరులో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్ని గమనించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ జరిగినటువంటి అవకతవకల మీద, జరిగినటువంటి లోపాల మీద, అవినీతి మీద, పారదర్శకత లేని ఈ పరీక్ష నిర్వహణ మీద లీకులిచ్చి ఎవరో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎవరైతే అప్లోడ్ చేస్తాడో ప్రశ్నాపత్రాలు అతనికి రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మార్క్ వస్తే అతను ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోయినటువంటి తీరు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మహానాడులు అంటున్నారు గతంలో ఉద్యోగాల కోసం యువత వెతుక్కున్నారంట, ఉద్యోగాలు కావాలని ఇప్పుడు కంపెనీలు వెతుకుంటున్నాయంట. ఎంత జోకో చూడండి. మహానాడులో మాట్లాడినటువంటి మంత్రి గారిని అడుగుతున్నాను, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రతి గ్రామాన ఒక లిస్టు పెట్టండి, లేదా ప్రతి జిల్లాలో ఒక లిస్టు పెట్టండి. మీరు కల్పించిన ఉద్యోగాలు ఏంటి? ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, దాన్ని ఎగ్గొట్టడానికి ఈ ప్రకటన చేస్తున్నట్టుగా కనపడతా ఉందని సందర్భంగా మనవి చేస్తూ మీదొకటే డిమాండ్, దీనిపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయించాలని, విద్యార్థి లోకానికి పరీక్ష రాస్తే మాకు పారదర్శకంగా ఉద్యోగం వస్తుందనేటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఏదైతే లోపభూయిష్టంగా నిర్వహించిన డిఎస్సీ ఉందో దాని మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ జరపాలని అప్పటిదాకా వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగిస్తుందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.